అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. భీష్మాచార్యులను గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అష్టవసువులలో చిట్ట చివరి వాడైన భీష్మాచార్యుడు అష్టవసువులలో ఉన్నప్పుడు ప్రభాసుడు అతని పేరు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి కామధేనువును దొంగిలించాలని మిగిలిన 7గురితోటి కలిసి పథకం వేసుకుని ఆ ప్రకారంగా వాళ్ళు దాన్ని అపహరించబోతారు. పథకం వేసింది అందరూ కలిసి, చివరికి అపహరించింది ప్రభాసుడు అతని భార్య. అందువల్ల వశిష్ఠ మహర్షికి కోపం వచ్చి అందరినీ భూలోకంలో పుట్టమని శపిస్తారు. ఆ విధంగా ఈ అష్టవసువులు గంగాదేవి, శంతన మహారాజు వాళ్ళిద్దరికీ భూలోకంలో పుడతారు. చిరకాలం మేము ఉండాల్సి వస్తుందేమో భూలోకంలో అంటే వశిష్ఠ మహర్షి మొదటి 7గురిని త్వరగానే మీరు వచ్చేస్తారు, అపహరించిన వాడు చిట్ట చివరి వాడు గనక అతను దీర్ఘజీవిగా చిరకాలం భూలోకంలో ఉండవలసి వస్తుంది అని చెప్తాడు. సరే, ఆ విధంగానే జరుగుతుంది. గంగాదేవి శంతనుణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక నిబంధన పెడుతుంది. ఆవిడ ఏం చెప్తుందంటే, నేను ఏ పని చేసినా నువ్వు అడ్డం చెప్పకూడదు, అడ్డగించావంటే నేను వెళ్ళిపోతాను అంటుంది. ఆమె సౌందర్యానికి మోహితుడైన శంతన మహారాజు ఆ నిబంధనకు ఒప్పుకుంటాడు. ఆ విధంగా వాళ్ళ సంసారం గడుస్తూ ఉంటుంది. ఏడాదికి ఒకరు చొప్పున 7గురు పిల్లలు పుడతారు, మగపిల్లలు. పుట్టిన ప్రతి పిల్లవాడిని తీసుకువెళ్ళి గంగానదిలో పారేస్తూ ఉంటుంది గంగాదేవి. 7గురిని ఆ విధంగా పారేసింది. 8వ కుమారుని కూడా అట్లా పారేస్తూ ఉన్నప్పుడు శంతన మహారాజు తట్టుకోలేకపోతాడు. తన రాజ్యానికి ఉత్తరాధికారి వారసుడు లేడు, ఈ విధంగా అందరినీ పారేస్తూ ఉంటే ఎట్లా అని బాధపడి ఆయన గంగాదేవిని అడ్డుకుంటే అప్పుడు ఆవిడ, నీవు నన్ను అడ్డుకున్నావు, నా మాటకి ఎదురు చెప్పావు గనక, అంటే నేను చేస్తున్న పనిని అడ్డుకున్నావు గనక నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఈ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళిపోతాను, అన్ని విద్యలు నేర్పించి నీకు అప్పగిస్తాను అని చెప్తుంది. అన్నమాట ప్రకారంగా 16 ఏళ్ల తర్వాత సకల విద్యా పారంగత్యుని చేసిన దేవవ్రతుడు అనే పిల్లవాడిని తీసుకొచ్చి శంతన మహారాజుకు అప్పచెప్తుంది. తరువాత శంతన మహారాజు దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని కామించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు దాశరాజు ఆమెకు పుట్టిన పిల్లలే రాజు కావాలి, వాళ్ళకే రాజ్యం రావాలి అంటే శంతనుడు ఒప్పుకోడు. అప్పటికి 16-17 ఏళ్ల దేవవ్రతుడు ఉన్నాడు కదా యువరాజుగా, అందుకని. అయితే ఈ విషయం తెలుసుకున్న దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళి ఆ సంబంధం కుదురుస్తాడు. నాకు రాజ్యం అక్కర్లేదు అంటాడు. సరే, నీకు అక్కర్లేదు, నీ సంతానానికి కావాల్సి వస్తే గొడవ కదా అంటాడు దాశరాజు. సరే అని ఆజన్మ బ్రహ్మచర్యం వహిస్తానని చెప్పి ఆయన శపథం చేస్తాడు. ప్రతిజ్ఞ భీషణంగా చేసినందువల్ల ఆయనకు భీష్ముడు అని ఆనాటి నుంచి దేవతలందరూ ప్రశంసించి మరీ పేరు పెడతారు. ఈ భీష్మాచార్యులకు పాండవులకు కౌరవులకు జరిగిన యుద్ధంలో కౌరవుల తరఫున సేనాధిపత్యం వహించవలసి వస్తుంది. 10 రోజులు యుద్ధం చేసి 11వ రోజు పడిపోతాడు. అర్జునుడి బాణాలతోటి పడిపోతాడు. అదంతా వేరే పెద్ద కథ, మహాభారతం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. మరణించే నాటికి భీష్మాచార్యులకు 170 ఏళ్ల వయసు. మార్గశిర ఏకాదశి నాడు ఆయన శరతల్పంలో పడ్డాడు. 58 రోజుల వరకు అక్కడే ఉన్నాడు. అంటే అప్పుడు దక్షిణాయనం జరుగుతుంది, ఉత్తరాయణం జరిగితే బాగుంటుంది అనుకుని ఉత్తరాయణం కోసం ఎదురు చూసి మాఘ ఏకాదశి నాడు మరణించాడు ఆయన. అందువల్ల స్వచ్ఛంద మరణం పొందాడు ఆయన. తండ్రి వల్ల పొందిన వరం అది. అతని నిష్ఠకు మెచ్చిన శంతన మహారాజు, నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం లభిస్తుందని వరం ఇస్తాడు. ఆ విధంగా ఆయన ఉత్తరాయణంలో స్వచ్ఛంద మరణం పొందుతాడు. భీష్మాచార్యులు గనుక లేకపోతే మహాభారతం జరగదు. విష్ణు సహస్రనామం అంటే అతి పవిత్రమైన, అందరి జీవితాలకు మేలు కలిగించే, శ్రేయస్సు కలిగించే గొప్పదైనటువంటి స్తోత్రం కూడా మనకు లభించి ఉండదు. విష్ణు సహస్రనామం అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడినే ఎదురుగా పెట్టుకుని స్వామినే పొగుడుతూ స్వామి ఎదురుగానే ఆ స్తోత్రం చెప్పాడనమాట. పెట్టుకున్న నిబంధనకు కట్టుబడి ఏ విధంగా అతను జీవితకాలం గడిపాడో, కౌరవులు అధర్మపరులే అయినా కూడా వాళ్ళ పక్షానే ఉండి యుద్ధం చేశాడు. కారణం ఏంటంటే తనను తాను ఆ కౌరవ సామ్రాజ్య సింహాసనాన్ని రక్షిస్తాను, ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళని రక్షిస్తానని నిబంధన పెట్టుకుని మాట ఇచ్చి ఆ విధంగానే ఉంటాడనమాట. 4 తరాలు చూశాడు. తన తమ్ముళ్ళు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు, వాళ్లకు తన అన్నగారైన వ్యాసుల వారి వల్ల కలిగిన సంతానం ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు.
వాళ్ళకి ధృతరాష్ట్రుడికి ధార్తరాష్ట్రులు అనే కౌరవులు, పాండురాజుకి పాండవులు పుడతారు. పాండవుల కౌరవుల సంతానాన్ని కూడా చూశాడు. 4 తరాలు చూసిన ధన్యజీవి, మహాజ్ఞాని, ఆజన్మ బ్రహ్మచర్యం వహించినవాడు, సత్యనిష్టలో ఉన్నవాడు. అంటే ఒక వ్యక్తి తాను పెట్టుకున్న నిబంధనను ఎక్కడా కూడా అతిక్రమించకుండా, తాను పెట్టుకున్న నియమాన్నే పాటించుకుంటూ, ఏ విధంగానూ కూడా చెక్కు చెదరకుండా సత్యనిష్టలో ఉంటూ జీవితాన్ని ఎట్లా గడపవచ్చు అని ఆ రకమైన వ్యక్తిత్వ వికాసాన్ని భీష్మాచార్యుల ద్వారా మనకు మహాభారతం తెలుపుతూ ఉందన్నమాట. ఈ భీష్మ ఏకాదశికి భీష్మాచార్యులను తలుచుకుంటూ తర్పణాలు వదిలిపెడతారు. భీష్మ పంచకం అనే వ్రతాన్ని కూడా చేస్తారు. ఈ విధంగా ఒక మహా గొప్ప వ్యక్తిని, అతని వ్యక్తిత్వ వికాసాన్ని, జీవితంలో ఎట్లా ఉండాలి, 4-5 తరాల వాళ్ళతోటి ఏ విధంగా ఉండాలి, అందరి చేత ప్రశంసలు పొందినవాడే భీష్ముడు. అందువల్ల ఏ విధంగా ప్రశంసలు పొందుతూ మనం ఉండాలి అనేదాన్ని తెలియజెప్పే మహా గొప్ప వ్యక్తిత్వం గలవాడు భీష్మాచార్యుడు. ఆయనకు నమస్కరించుకుంటూ మనం భీష్మ ఏకాదశి అందరూ సంతోషంగా చేసుకోవాలని కోరుకుందాం. నమస్కారం.